మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ ప్రెసిడెంట్ అయితే రష్యా యుక్రెయిన్ వార్ ఏమవుతుంది, ఆగిపోతుందని చాలామంది భావించారు. దానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ట్రంప్ పదే పదే బ్లడీ వార్స్, వీ షుడ్ ఎండ్ దీస్ వార్స్, వై షుడ్ అమెరికా స్పెండ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఇన్ యుక్రెయిన్ అంటూ మాట్లాడాడు. సో ట్రంప్ వస్తే తమకు మిలిటరీ సాయం ఆగిపోతుంది అని గమనించిన జెలెన్స్కీ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేలోగా బైడెన్ ప్రభుత్వం నుంచి ఎంత మ్యాక్సిమం లాగితే అంత లాగాలనే ప్రయత్నం కూడా చేశాడు. ప్రెసిడెంట్ పుటిన్ కూడా ట్రంప్ వస్తే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంటుంది అంటూ ట్రంప్ పట్ల సానుకూలంగా మాట్లాడాడు. ట్రంప్ను పుటిన్ పొగిడాడు, పుటిన్ ట్రంప్ను పొగిడాడు. అసలు రష్యా ఎందుకు యుద్ధం చేస్తోందని నేను అర్థం చేసుకోగలను. నాటో ఫోర్సెస్ను నాటోలోకి ఉక్రెయిన్ తీసుకొస్తే రష్యన్ పొలిమేరల్లో నాటో సైన్యాలుంటే పుటిన్ ఎలా ఊరుకుంటాడు, ఐ కెన్ అండర్స్టాండ్ అంటూ పుటిన్ వాదనకు సింపథెటిక్గా ట్రంప్ మాట్లాడాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడేంటి, ట్రంప్ ఉక్రెయిన్కు మిలిటరీ సాయం చేస్తానంటున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్గా ఏం బేరమాడుతున్నాడో చూడండి. మీకు ఉక్రెయిన్లో చాలా విలువైనటువంటి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల డాలర్ల విలువయ్యేటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ ఉక్రెయిన్లో ఉన్నాయి. మీకు యురేనియం, టైటానియం, లీథియం ఇలాంటివి కరెక్ట్గా అంచనా లేదు, కానీ ఇట్ రన్స్ ఇంటూ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, లక్షల కోట్ల డాలర్ల దాకా ఉంటుంది. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ను మాకు ఇచ్చేయండి, మీకు మేము మిలిటరీ సాయం చేస్తామని బహిరంగంగా అమెరికన్ ప్రెసిడెంట్ బేరం ముందు పెట్టాడు. ఇదే సీక్రెట్ కాదు. అమెరికా ప్రపంచంలో అనేక దేశాల్లో జోక్యాలు చేసుకుంటుంది, మిలిటరీ యుద్ధం చేస్తుంది, అక్కడున్న ప్రభుత్వాలు కూల్చేస్తుంది, అక్కడ అధినేతల్ని లేపేస్తుంది. ఇది అమెరికా కొత్త ఏం కాదు. ఇప్పటికి కూడా మీకు సిరియాలో ఐసిస్ను ఓడించి అమెరికన్ ట్రూప్స్ ఉన్న ప్రాంతం మినరల్ రిచ్ ప్రాంతం. సౌదీ అరేబియా రాజ కుటుంబానికి అమెరికా పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో ఒక రకంగా సౌదీ కింగ్డమ్ను కాపాడేది అమెరికా. కారణం, ప్రపంచంలో ఉన్న హైడ్రోకార్బన్ రిజర్వ్స్లో 25% సౌదీ అరేబియాలో ఉంటాయి. ఇరాన్లో ఇరాన్పై దాడి చేయాలనుకున్న, గతంలో ఇరాక్ పైన, లిబియా పైన దాడి చేసిన, వెస్ట్ ఏషియాలో ఇన్ని యుద్ధాలు చేయడానికి కూడా కారణం ప్రపంచంలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్, హైడ్రోకార్బన్ రిజర్వ్స్లో 3/2 2/3 ఉక్రెయిన్లోనే, 2/3 మీకు వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో ఉంటాయి. అలాగే ఆఫ్రికా దేశాల్లో అనేక దేశాల్లో అమెరికన్ మానూవర్స్, సిఐఏ యాక్టివిటీస్ ఉంటాయి. మీకు వెనుజులాలో చమురు నిక్షేపాలు ఉన్నాయి, ఇలా కాపర్ మైన్స్ ఉన్నాయి. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా చాలా వాల్యుయబుల్ మినరల్స్ ఉన్నాయి. అందువల్ల అమెరికా ఎక్కడ మిలిటరీ జోక్యం చేసుకున్నా అక్కడ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది అమెరికా కంపెనీల ఆర్థిక ప్రయోజనాలు, వాణిజ్య ప్రయోజనాలు అనేది టాప్ ప్రియారిటీగా ఉంటాయి. అందుకే అది ఆయిల్ కొరకైనా ఎక్కడ చేసినా కూడా. సో అలాగే ఇప్పుడు ఇది కొత్తవి కాదు, కానీ ఒక దేశ ప్రెసిడెంట్ బహిరంగంగా డీల్ చెప్తున్నాడు. ఎవరైనా అనొచ్చు, సార్ రహస్యంగా చేసే కన్నా బహిరంగంగా చేయడం ఇంకా మంచిది కదా, డెమోక్రసీ పేరిట ప్రపంచ శాంతి కొరకు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని బుష్ లాంటి వాళ్ళు ఇరాక్ పై యుద్ధం చేశాడు. ఇలా పెద్ద పెద్ద ఆబ్జెక్టివ్స్, నిరాయుధీకరణ, డిజార్మమెంట్ అని ఇలాంటి కహానీలు చెప్పుడు కన్నా ఓపెన్గా మీరు మాకు రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వండి, మీకు మేము మిలిటరీ సాయం చేస్తాం. సో ఒక రకంగా కాల్ మనీ ఆఫర్స్ అని మనం ఇదివరకు విన్నాం. ఇది కరెక్ట్గా కాల్ మనీ లాగా ఉంది, రాకెట్ లాగా కనబడుతుంది. సో ట్రంప్ ఉక్రెయిన్ పైన కాల్ మనీ రాకెట్ ప్రయోగిస్తున్నాడు. సో ఇది మరి ట్రంప్ తప్ప అందామంటే
మీడియా కథనాల ప్రకారం జెలెన్స్కీయే ప్రపోజ్ చేశాడట. ఎందుకంటే ట్రంప్ ఎలాగూ మిలిటరీ సాయం చేయడని అర్థమైంది. ట్రంప్ చేయకపోతే యూరోపియన్ యూనియన్ చేసే స్థితిలో లేదని తెలిసిపోయింది. ఒక్కసారి అమెరికా, యూరప్, వెస్టర్న్ మిలిటరీ ఎయిడ్ ఆగిపోతే పుటిన్కు ఉక్రెయిన్ బ్రేక్ఫాస్ట్ లాంటిది. సో జెలెన్స్కీని లేపేసేస్తాడు, ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోగలడు. అందువల్ల జెలెన్స్కీ లాస్ట్ డిచ్ అటెంప్ట్ అంటే ఇక చివరి ఆశగా బేరం పెట్టాడు. ఎందుకంటే ట్రంప్ గురించి తెలుసు, ట్రంప్ ఈజ్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఆయనకు మిత్ర దేశాలు, ప్రత్యర్థులు ఏవి ఉండవు. ఇట్ ఈస్ ఎ సింపుల్ డీల్ మేకర్. మీకు బెదిరిస్తాడు, డీల్స్ కుదుర్చుకుంటాడు, ఆశ చూపుతాడు, డీల్స్ కుదుర్చుకుంటాడు. సో అందువల్ల ట్రంప్ నైజం బాగా తెలిసిన జెలెన్స్కీ ఉక్రెయిన్కు అమెరికా సాయాన్ని కాపాడుకోవటానికి ఆయనే ప్రపోజ్ చేశాడట. మా దగ్గర బోలెడన్ని రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, నువ్వు తీసేసుకోవాలి. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ మెటల్ చాలా కీలకం. లీథియం ఉంది. లీథియం అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్లో, మీకు చిప్స్లో, కంప్యూటర్ చిప్స్లో ఇలా వాడేటువంటి ఒక కీలకమైన రా మెటీరియల్. అలాగే టైటానియం కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్లో కూడా లీథియం రిజర్వ్స్ ఉన్నాయంటారు. సో అందువల్ల చాలా వ్యూహాత్మకంగా రేర్ ఎర్త్ మెటల్స్ మార్కెట్ కొరకు రేర్ ఎర్త్ మెటల్ సప్లైస్ను ఎన్ష్యూర్ చేయడానికి ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలు పోటీ పడుతూ ఉంటాయి. అందువల్ల అమెరికన్ భవిష్యత్ ఎకానమీని నడిపించాలి అంటే ఈ మినరల్ రిసోర్సెస్ చాలా కీలకం. అయితే ట్రంప్ జెలెన్స్కీ ప్రతిపాదించారు, ట్రంప్ సిద్ధపడ్డారు. ఉక్రెయిన్ అధికారులు ఈవెన్ డాక్యుమెంట్లు కూడా తయారు చేస్తున్నారట సంతకాల కొరకు. అందువల్ల ట్రంప్ బహిరంగంగా చెప్పాడు, మా మిలిటరీ ఎయిడ్ కావాలి, మా మిలిటరీ సాయం కావాలి అంటే నువ్వు మాకు రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వాల్సిందే అని. సహజంగానే రష్యా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక రకంగా మిలిటరీ సాయాన్ని ఇప్పటిదాకా డెమోక్రసీ అని, నాటో అని, ప్రపంచ శాంతిని, ఫ్రీ వరల్డ్ అని కహానీలు చెప్పారు. ఇది క్లియర్గా కమర్షియల్ ఇంట్రెస్ట్లే ఈ వార్ నడిపిస్తున్నాయి అనేది అర్థమైపోయిందని రష్యా ప్రకటించింది. జర్మనీ చాలా మెజర్డ్గా రియాక్ట్ అయింది. జర్మనీ ఛాన్సలర్ వాదన ఏంటంటే అసలు ఈ మినరల్ రిసోర్సెస్ను యుద్ధానంతర ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి, పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఉక్రెయిన్కు వాడుకోవాలి, కానీ ఇలా మిలిటరీ సాయం కొరకు మాకు రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వండి అనేది అనెథికల్ కదా, ఇది న్యాయం కదా అని. కానీ ట్రంప్కు తెలిసింది ఎథిక్స్ అనెథిక్స్ కాదు. ట్రంప్కు తెలిసింది ఒకటే, వ్యాపారం, బిజినెస్. అది మిలిటరీ సాయం కావచ్చు, అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, ఫారెన్ పాలసీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బిజినెస్ ఫర్ ట్రంప్. ట్రంప్ ఈజ్ ఏ అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. నేను నీకు సాయం చేస్తే నువ్వు నాకు చేయాల్సిందే. అది కూడా 5 లక్ష 10 లక్ష కాదు, స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఇదంతా నడవదు. ఇమ్మీడియట్ లాభం ఉండాలి. ఎందుకంటే నాటో అలా ఇస్తే కూడా అదే చెప్పాడు, మీరు ఒక దశలో అయితే మీరు మీ డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోకపోతే పుటిన్కి చెప్పి మీ పైన అటాక్ చేయిస్తా అన్నాడు. అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ట్రంప్ చాలా క్లియర్గా ఉన్నాడు, యుక్రెయిన్కున్న విలువైన రిసోర్సెస్ దోచుకోవాలి. జెలెన్స్కీ క్లియర్గా ఉన్నాడు, తన దేశ ప్రజలకు, తన దేశ అభివృద్ధికి ఉపయోగపడే విలువైన రిసోర్సెస్ అయినా అమెరికాకు అప్పచెప్పి తాను కాపాడుకోవాలి. ప్రాణం కాపాడుకోవడానికి శీలాన్నైనా వదలడానికి సిద్ధపడుతున్నాననే రీతిలో జెలెన్స్కీ చాలా దేశానికి వ్యతిరేకంగా వివరిస్తున్నాడు. ఇక యూరోప్ దీన్ని వ్యతిరేకించవచ్చు, కానీ దే విల్ లిటిల్ స్టాండ్. అమెరికా ట్రంప్ ఒకటే అంటున్నాడు, మేమెందుకు మీకు $100 కోట్ల ఇవ్వాలి యుద్ధానికి, మాకేం అవసరం, మాకు రష్యాతో పంచాయతీ, మాకేం ఇంట్రెస్ట్ అని. అయితే సమస్య ఉంది ఇక్కడ. ఇప్పుడు ఉక్రెయిన్లో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కడ ఉన్నాయనేది పాయింట్. ఆల్రెడీ ఉక్రెయిన్ భూభాగంలో 20% వరకు రష్యా ఆధీనంలో ఉంది. మరి రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగం పైన కనుక మీరు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటే ఏం చేస్తారు? సాధారణంగా యుద్ధాలు చేసేటప్పుడు కానీ, మిలిటెంట్ తిరుగుబాట్లు కానీ మినరల్ రిచ్ ప్రాంతాల్లో చేస్తారు. ఇప్పుడు సూడాన్లో రిబెల్స్ కరెక్ట్గా సూడాన్లో ఆయిల్ రిసోర్స్ ఉన్న దగ్గరే చేశారు. నిజంగా కాంగోలో M23 రిబెల్స్ కూడా ఎక్కడ బాగా మినరల్స్ ఉన్నటువంటి ప్రాంతంలోనే వారు ముందుగా క్యాప్చర్ చేసుకున్నారు. అందువల్ల రష్యా ఇది గమనించి ముందుగానే ఉక్రెయిన్ వద్ద ఉన్న విలువైన రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్న ప్రాంతాలు ఆక్రమించుకొని ఉంటే మరి అక్కడ ఎలా అమెరికా తీసుకుంటుంది తెలియదు. ఇప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా పబ్లిక్ డొమైన్లో లేదు. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కడ ఉన్నాయి, అది రష్యా ఆధీనంలో ప్రాంతంలో ఉందా
లేదా ఇంకా ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఉందా అని. ఇక రెండవది, ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తేనే రష్యా ఇంత సీరియస్ అయింది. ఇప్పుడు యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి అమెరికా వచ్చి ఉక్రెయిన్ ఎకనామిక్గా ఎక్స్ప్లాయిట్ చేస్తాము అంటే రష్యా ఊరుకుంటుందా? ఉక్రెయిన్ ప్రజల్లో ఎలా రియాక్షన్ ఉంటుంది? ఇప్పటిదాకా అమెరికాను, వెస్ట్ను రష్యా దురాక్రమణ నుంచి తమను కాపాడుతున్న వారిగా ఉక్రెయినియన్ ప్రజలు భావించారు. జెలెన్స్కీని కూడా తమను కాపాడుతున్న వాడిగా భావించారు. ఇప్పుడు ఒక్కసారి రేర్ ఎర్త్ మెటల్స్ ఇస్తేనే సాయం చేస్తున్న తర్వాత అమెరికా పట్ల, వెస్ట్ పట్ల ఉక్రెయినియన్ ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదు. తర్వాత ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ మినరల్ ఎక్స్ట్రాక్షన్ సాధ్యమవుతుందా? ఉక్రెయినియన్ మ్యాన్ పవర్ ఆడపై మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే రష్యా వాళ్ళు ఆయుధాలు ప్రయోగిస్తుంటారు. మరి అమెరికా ఆ మినరల్ ఎక్స్ట్రాక్షన్కు మిలిటరీ రక్షణ ఇస్తుందా? అలా ఇస్తే ఖచ్చితంగా రష్యాకు అమెరికాకు మధ్య ప్రత్యక్ష ఘర్షణ ఉండే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. బట్ ఏదైనా ట్రంప్ క్లియర్గా ఉన్నాడు, మేము మీకు మిలిటరీ సాయం చేయాలంటే మాకు విలువైన రిసోర్సెస్ తేరగా ఇచ్చేయండి అని ట్రంప్ అడుగుతున్నాడు. జెలెన్స్కీ ఇస్తామంటున్నాడు.